తమిళనాడు ఎన్నికలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కు అత్యంత కీలకం. అక్కడి ఎన్నికల్లో ఆయన ఓడితే డీఎంకే కాస్త డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. మూడో శక్తి ముందుకొచ్చేస్తుంది. అసలు తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంది? స్టాలిన్ స్టామినా ఎంత? తమిళనాడు ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కొన్ని దశాబ్దాలుగా డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకేగా ఉన్న పోరు ఇప్పుడు టీవీకే రూపంలో స్టార్ యాక్టర్ విజయ్ రావడంతో ముక్కోణపు పోటీగా మారింది. ఏప్రిల్ 23న ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సర్వేలు డీఎంకే వైపే మొగ్గు చూపుతున్నా ఓట్లు, సీట్లు తేడా చాలా తక్కువగా ఉండనుంది. కొత్తగా వచ్చిన టీవీకేకు సైతం భారీగా ఓట్లు పడే ఛాన్స్ ఉంది. దీంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ఉచితాలను ప్రకటించాయి. టీవీకే, అన్నా డీఎంకే మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే అది డీఎంకేకే ప్లస్ కానుంది. తమిళనాడులో సంక్షేమ పథకాలు అందిస్తూనే కేంద్రంతో పోరాడుతున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్. జీఎస్టీలో ఎక్కువ వాటా రాష్ట్రాలకు ఇవ్వాలని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని బలవంతంగా తమపై రుద్దవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫైట్ ను తమిళనాడు వర్సెస్ ఢిల్లీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు స్టాలిన్. అయితే ఆయనకు కేంద్రం గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. That's so sad. We are one country. Center and state have to work together. Policies and programs have to be implemented together. When I just told you 9 lakh houses we allotted from the center, why did he only construct 6 lakh? Why did he deprive 3 lakh people of free house? The poor people would have benefited. Why did he bring corruption into Jal Jeevan Mission, because of which investigations have to be started and the program has got delayed? Why does he not implement all the central schemes? We have railway land that he has to procure and give. We have sanctioned money, railway lines, but he doesn't give the land. How can we implement a railway project unless the land is given by the state government? He is covering up his own failures to develop the state, develop infrastructure in the state by making this north, south, east, west divide. We are proud to be Indians. We are one India, and nobody in Tamil Nadu will accept his effort, Mr. Stalin's effort to divide this country. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి మధ్య జరుగుతున్న వార్గా అభివర్ణించారు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. బీజేపీ తమిళనాడులో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత సీఎం అయిన స్టాలిన్ మళ్లీ ఎలాగైనా పదవి చేపట్టాలని ప్రయత్నించారు. పొత్తులు కుదుర్చుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించారు. అంతేకాదు బీజేపీ, టీవీకే జతకట్టకుండా జాగ్రత్త పడ్డారు. తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2021 ఎన్నికల్లో డీఎంకే స్వయంగా 133 సీట్లు గెలుచుకోగా కూటమితో కలిసి డీఎంకే సాధించిన స్థానాలు 159. అన్నా డీఎంకే 66 సీట్లకే పరిమితమైంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకేకు సరైన నాయకుడు లేరు. దీంతో స్టాలిన్ కు తిరుగు లేకుండా పోతోంది. Even 2011 Kalaignar formed the alliance, the big alliance, DMK, Congress, PMK, VCK, so many parties, more than 14 parties actually. That time DMK climbed, Kalaignar also climbed, we are going to win in second time, it's more than 200 seats actually. People throwed, even they are not in the opposition party. I have to wish, you have to wake up, election started, notification started. You have a problem with walking in the sleeping, working, what is it? He's sleeping in the walking also. So he's always in the dream. You don't have any ground reality. So the people always said he's look like the controlling the son-in-law and the son, some other ministers. So he don't know any ground reality. He just go and say just walking and normal. He don't know, retired politician. He's look like a retired politician. He don't know ground reality. In the last 75 years, DMK never came second time. This is the scenario, ground level going on. DMK, I think they are not, maybe the second opposition party. This is the result. బీజేపీకి అన్నా డీఎంకే బానిసలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు స్టాలిన్. ఉత్తరాది, దక్షిణాది ఫీలింగ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు ప్రయోజనాలకు ఉత్తరాది బీజేపీ వ్యతిరేకమంటూ జనంలోకి తీసుకెళ్లేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ద్రవిడియన్ మోడల్ 2.0 ప్రభుత్వం గతంలో సాధించిన విజయాలను అధిగమించి తమిళనాడు సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతుందని స్టాలిన్ భరోసా ఇచ్చారు. ఇక టీవీకే అధినేత దళపతి విజయ్ సమావేశాలకు భారీగా జనం వస్తున్నారు. అయితే వచ్చేవారంతా ఓటేస్తారా అన్న అనుమానాలు ఉన్నాయి. విజయ్కి డబుల్ డిజిట్ గ్యారంటీగా వస్తుందంటున్నారు విశ్లేషకులు. అటు బీజేపీకి మాత్రం అంత ఈజీగా చిక్కటం లేదు.
విజయ్ను ఎలాగైనా ఎన్డీఏలోకి తేవాలని ప్రయత్నించి విఫలమైంది. 2016లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ తరపున వరుసగా ముఖ్యమంత్రులైన పన్నీర్ సెల్వం, పళనిస్వామి అంతర్గత కుమ్ములాటలతో తలమునకలై పరిపాలనను విస్మరించారు. అయినా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 39.71% ఓట్లతో 75 సీట్లు సాధించి అన్నాడీఎంకే నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి విపక్షానికే పరిమితమైంది. 2014 లోక్సభ ఎన్నికల్లో 0తో ప్రారంభమై 2019 నాటికి 38 దాకా చేరుకోవడానికి స్టాలిన్ నిరంతర కృషి, పట్టుదల, మిత్రపక్షాలతో సమన్వయమే కారణం. అన్నాడీఎంకేకి క్యాడర్ ఉన్నా పార్టీని నడిపించే సరైన లీడర్ లేరన్నది ఓపెన్ సీక్రెట్.